स्टेप नहीं करना। ఈరోజు మనం వికారాబాద్లోని జైలు పరిధిలోకి సంబంధించిన ఒక 100 ఎకరాలు ల్యాండ్ ఉన్న పరిసర ప్రాంతంలో జైలు పరిధి తెలంగాణ ప్రిజనర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క తేనెటీగల బాక్సులని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వీటిని డీజీ మేడం డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఇది ప్రారంభోత్సవానికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగిన ప్రాంతము. వీళ్ళకి ఇక్కడ 100 ఎకరాలు భూమి కలిగి ఉన్నది. రకరకాల పంటలు, కంది కానీ విపరీతమైన చెట్లు, హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ కూడా కలిగి ఉన్నాయి. ఇక్కడ మా విజయ్ మాస్టర్ కూడా పరిశీలనలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది సహకరించడానికి. మేడం ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాన్ని వీరు చేపట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆమె వంతు ప్రయత్నంలో భాగంగా సహకరిస్తుంది. ఇందులో భాగంగా మేము మిత్రా ఫౌండేషన్ నుంచి మరియు తెలంగాణ బిఆఫ్ సొసైటీ నుంచి పూర్తి సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా వంతు సహకారాన్ని చేస్తున్నామని చెప్పవచ్చు. ఒక 6 జైల్లో తెలంగాణలో ఉన్న 6 జైళ్ళల్లో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ చేస్తూ గతంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక 50 బాక్సులు కూడా పెట్టడం జరిగింది గత నెలలో. ప్రతి జైల్లో కూడా పెట్టిన దగ్గర రీసెంట్గా హార్వెస్టింగ్ కూడా చేయడం జరిగింది. ఒక 88 కేజీల హనీ, 100 కేజీల హనీ అట్లా తీయడం కూడా జరుగుతుంది. దీని ద్వారా ఇక్కడ ఉండే ఖైదీలకు శిక్షణ ఇస్తూ అధికారులను సమన్వయం చేస్తూ ఇందులో ఉన్న మురళీకృష్ణ సార్ ఐజీ కానీ, డిఐజీ సారు శ్రీనివాస్ సార్ కానీ, తర్వాత జైలు ప్రిజనర్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. బ్యాక్ ఎండ్లో పనిచేసే విజయ్, తర్వాత కుంకుమ్, రాజ్దేవ్, ఇందిరారెడ్డి మేడం అందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి ఛాలెంజెస్గా తీసుకొని చుట్టూ ఉన్న ప్రాంతంలో మంచి హార్టికల్చరు, కొండలు, గుట్టలు చుట్టూ ప్రాంతంలో ఇక్కడ ఫ్లవరింగ్ కూడా ఉంది కాబట్టి ఈ ఫ్లవరింగ్ ఉన్న ప్రాంతాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మంచి తేనె తీయడానికి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రిజనర్ డిపార్ట్మెంట్ వారి సహకారం తీసుకొని వారి సొంత ఆర్థిక నిధులతోటి ఈ బాక్సులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ విజయ్ అనే మాస్టరు బీహార్ నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర ఈ యొక్క నిర్వహణ మొత్తం తను చూస్తుండు. వీటి యొక్క నిర్వహణ ఎలా ఉంది, తేనెటీగల బాక్సుల నిర్వహణ మొత్తం చూస్తూ సహకరిస్తూ ప్రతి జైలుకి కూడా తిరుగుతూ ప్రతి వారానికి ఒక్కసారి పరిశీలన చేస్తూ చేయడం జరుగుతుంది. చూడవచ్చు మీరు, తేనెటీగలు హెల్తీగా ఉన్నాయి చాలా బాగా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మేము ఛాలెంజెస్గా తీసుకోవడం జరిగిందని చెప్పవచ్చు. మొదట ప్రతి జిల్లాలో మనం తిరుగుతూ చూస్తూ దీనికి సంబంధించిన వర్క్ని సూటేబుల్ ఉందా లేదా ఈ ప్రాంతం అనేది పరిశీలన చేసిన తర్వాతనే మనం సెలెక్షన్ చేసుకున్న ప్రతి జిల్లాకు ఇది ఎన్ని బాక్సులు పెడితే బాగుంటుంది అనేది పరిశీలనలో తీసుకున్నాక ఒక మంచి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని తెలంగాణ ప్రిజనర్ డిపార్ట్మెంట్ సొంత నిధులతోటి ఈ కార్యక్రమాన్ని వీరి పరిధిలో మంచి డిపార్ట్మెంట్ పరిధిలో ఖైదీలకు శిక్షణ ఇస్తూ, అధికారులకు శిక్షణ ఇస్తూ, తర్వాత ఇందులో పెట్రోల్ పంపుల నిర్వహణ కానీ, వివిధ రకాల వీవింగ్ నిర్వహణ కానీ, కార్పెంటరీ కానీ రకరకాల ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. అలాంటి ఇండస్ట్రీని మరొకటి తేనెటీగల పెంపకాన్ని కూడా నిర్వర్తించాలని ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా తేనెటీగల పెంపకం కార్యక్రమం కూడా చేస్తూ ఈ జైలు డిపార్ట్మెంట్ పరిధిలో ప్రతి జిల్లాలో కూడా వీరికి స్టోర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మంచి నాణ్యమైన తేనెను అందించడానికి సహకరించాలనే ఉద్దేశంతో జైలు పరిధిలో ఉన్న 100 ఎకరాలు 50 ఎకరాలు ల్యాండ్ను కూడా వీళ్ళు పరిశీలిస్తూ దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేయడం జరుగుతుంది. ఈరోజు వికారాబాద్లో పూర్తిగా మీరు చూసిగా ఇప్పుడు ఇదే మాదిరిగా ప్రతి జైల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి టెక్నికల్గా మిత్రా ఫౌండేషన్ నుంచి మేము సహకరిస్తున్నాం. అందులో భాగంగా మేము తెలంగాణ బిఆబ్ నుంచి గత కొన్ని సంవత్సరాలుగా ఈ తెలంగాణలో తేనెటీగల పెంపకాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి, మరీ ముఖ్యంగా ఇక్కడ చూడవచ్చు మీరు డీజీ మేడం సంబంధించిన వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు. కాబట్టి ఇందులో ఉన్న ప్రిజనర్ డిపార్ట్మెంట్ ప్రతి అధికారికి మా మిత్రా ఫౌండేషన్ తరఫున మరియు తెలంగాణ బిఎఫ్ తరఫున మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి నిజంగా చెప్పాలంటే ప్రిజనర్ డిపార్ట్మెంట్కి అవసరం లేదు, కానీ జీవనోపాధి కల్పించాలి, మంచి తేనెని అధికారులకు ప్రొడక్షన్ చేసి సమాజానికి అందించాలని ఒక మంచి లక్ష్యంతో వీళ్ళు ముందుకు వచ్చినందుకు మేము మా సంస్థల తరఫున మరియు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహకారం లేకున్నా వీళ్ళు సొంత నిధులతోటి మాత్రమే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినట్టు ఈ అవకాశం మాకు కల్పించినందుకు వారికి తెలంగాణ ప్రిజనర్ డిపార్ట్మెంట్కు మరి ముఖ్యంగా డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ గారికి
ఇందులో ఉన్న ప్రిజనర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, జైలు అధికారులు, ప్రతి జైలర్స్ కూడా సహకరించినందుకు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నామని చెప్పొచ్చు. అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.